నువ్వు బతికే ఉన్నావా? ఇన్ని రోజులు నా చెల్లెలు ఈ లోకంలో లేదనే భ్రమలో ఉండిపోయాను. ఇప్పుడు తను బ్రతికుందని తెలిసాక తనని చూడాలనిపిస్తోంది. గంగా, పెద్దరు భోజనం టైం అయింది కదా, మీకు వడ్డించమంటారా? పదండి పదండి. పర్లేదులే అమ్మా, అందరం కలిసే భోంచేద్దాం. ఇంతకీ ఏం చేస్తున్నావు? చీర చూసుకుంటున్నాను పెద్దరు. ఉదయం అమ్మగారు చీర పెట్టారన్నాను కదా, చూడండి ఈ చీరే. ఈ కలర్ అంటే సుధకి చాలా ఇష్టం. బాగుందా పెద్దరు? చాలా బాగుందమ్మా. అవును, తను మిమ్మల్ని భోజనానికి పిలిచిందని వెళ్ళారు. మరి మీరు కూడా తనని భోజనానికి పిలవాలి కదమ్మా. అవును కదా, మర్చిపోయాను పెద్దరు. ఉండండి, ఇప్పుడే ఫోన్ చేస్తా. అమ్మా గంగా, స్పీకర్ స్పీకర్. అలాగే పెద్దరు. అమ్మ గంగా. హలో అమ్మగారు, ఏం చేస్తున్నారు? ఏముంది, మీ హిట్లర్ సార్ కోసం వంట చేస్తున్నానమ్మా. సారీ అమ్మా. ఏదో సరదాగా అన్నాలే. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? భోంచేసావా? ఎక్కడా, మీరు పెట్టిన భోజనం ఇంకా అరిగితే కదా. అంత కడుపు నిండా పెట్టారు. అయ్యో, నేను అన్నట్టు ఫోన్ చేసిన విషయమే మర్చిపోయాను చూడండి. అమ్మగారు, మీరు పిలవగానే నేను మీ ఇంటికి భోజనానికి వచ్చాను కదా, మీరు కూడా మా ఇంటికి భోజనానికి రావాలి. చెప్పండి అమ్మగారు. నేనా? మీ ఇంటికా? అవును, మా పెద్దోరే మిమ్మల్ని భోజనానికి పిలవమన్నారు. నీ భర్త ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయలేడు అంటున్నారు, కానీ నాకే బ్యాక్గ్రౌండ్ లేదు ప్రీతి. నన్ను నమ్మి ఎవరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు చెప్పు? అలా ఆలోచించకండి, మీరు ప్రయత్నిస్తే సాధించగలరు. ఎలా ప్రయత్నించాలి చెప్పు? ఎలా ప్రయత్నించాలి? విజయేంద్ర ప్రతాప్ గారు అల్లుడికి సపరేట్గా బిజినెస్ స్టార్ట్ చేయాల్సిన కర్మ ఏంటి? ఇంటి నుంచి ఎల్లగొట్టేస్తున్నారా అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. కుటుంబంలో వాళ్ళే నమ్మడం లేదు, బయట మనుషులు ఎలా నమ్ముతారు అంటున్నాను. ఆమె లూజర్ ప్రీతి, ఆమె లూజర్, ఆమె లూజర్, ఆమె లూజర్, ఆమె లూజర్. బాధపడకండి, మీ పరిస్థితి నాకు అర్థమైంది. నాన్నగారితో మాట్లాడి మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి సపోర్ట్ చేయమని చెప్తాను. ప్రీతి, నువ్వు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావో నిర్భయంగా మాట్లాడు. ఆయన గురించి అన్నయ్య. ఆయన మీద ఇల్లరిక పల్లుడనే ముద్రుండకూడదని నేనే ఆయన్ని వేరే బిజినెస్ చేయమని చెప్పాను. ఆయన కూడా చాలానే ప్రయత్నిస్తున్నారు, కానీ ఏది వర్కౌట్ అవట్లేదు. దాంతో ఆయన చాలా డిస్టర్బ్ అవుతున్నారన్నయ్య. ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన
ఒక్కసారిగా ఖాళీ అయిపోయేసరికి ఏం చేయాలో తోచట్లేదు. ఆయన్ని ఎక్కడ తక్కువగా చూస్తారేమో అన్న భయంతో ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు. అందుకే నువ్వు ఒకసారి నాన్నగారితో మాట్లాడి ఆయన కొత్త బిజినెస్ కి ఇన్వెస్ట్ చేయటమో లేదా మన బిజినెస్ ఏదైనా హ్యాండ్ ఓవర్ చేయడమో చేసేలాగా నువ్వు ఒకసారి మాట్లాడన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. ప్రీతి, ఈ విషయం అడగడానికి నువ్వు అంతలా ఆలోచించాలా? వీరుకి సపోర్ట్ చేయడానికి మాకెవ్వరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే తనకే కొంచెం క్లారిటీ రావాలనిపిస్తుంది. ఐ మీన్, తనేం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, తను చేస్తుంది తప్పో ఒప్పో తెలుసుకోవాలనేదే నా ప్రయత్నం. అన్నయ్య, నీకు ఆయన మీద ఈ విషయంలో అయినా కోపంగా ఉందా? ఆహా, అలాంటిదేం లేదమ్మా. అయినా ఎందుకలా అడిగావు? ఈ మధ్య ఆయనతో నువ్వు మాట్లాడే పద్ధతిలో ఏదో కోపం కనిపిస్తుందన్నయ్య. అందుకే ఆయన నీకు నచ్చని పని ఏదైనా చేశాడేమోనని అడుగుతున్నాను. ఆహా, నాకు నచ్చకపోతే నచ్చినట్టుగా మార్చేసుకుంటానమ్మా. వీరు ఈ ఇంటాలుడు ప్రీతి. ఈ ఇంటి గౌరవానికి తగినట్టుగా తను ఉండాలనేదే నా తపన. అంతేకాదు, తను నేను కొన్ని విషయాలు డిఫర్ అవుతూ ఉంటాం. కాకపోతే వాటిని ఎలా సెట్ చేయాలో కూడా నాకు తెలుసు. అదంతా నేను చూసుకుంటానమ్మా. నువ్వెక్కువ ఆలోచించకు. వీరుతో బిజినెస్ స్టార్ట్ చేయించే బాధ్యత నాది, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. పెదనాన్నతో నేను మాట్లాడతాను. నువ్వే టెన్షన్ తీసుకోకు, సరేనా? సరే అన్నయ్య. చూస్తాగవా? తాగనన్నయ్య. సరే, వెళ్ళి రెస్ట్ తీసుకో.